నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రియల్ ఎస్టేట్ వీడియోస్ మనం ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నామండి యూట్యూబ్‌లో. అంటే శివరాత్రి హడావుడిలో ఉండి నాకు శివుడు అంటే బాగా ఇష్టం కదా! ఆ గుడికాడ సేవలో ఉన్నాననమాట. ఇక నుంచి మన బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ వీడియోస్ అన్నీ కంటిన్యూ చేస్తాను. మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే మన ఛానల్ నెంబర్‌కి సంప్రదించండి. భీమవరం మరి సరౌండ్‌లో ఒక 5 కిలోమీటర్ల లోపు భీమవరం. అంటే వేరే ఊర్లు చేయట్లేదండి. ఓన్లీ భీమవరం ఒక 5 కిలోమీటర్స్ సరౌండ్‌లో చేస్తున్నాం అంతేనండి. ఈ హౌసు సేల్‌కొచ్చిందండి. ఇది కేవలం ఓనర్ గారు చెప్తున్న రేటు 22,00,000 అండి. ఆహ్, ఇది ఒక కట్టి 6 ఇయర్స్ అవుతుంది. కరోనా తర్వాత కట్టారండి ఇది. అయితే ఈ హౌస్ ఓన్‌గా కట్టుకున్నారు వాళ్ళు. మొన్నటి వరకు రెంట్‌కి ఇచ్చారనమాట. వాళ్ళు భీమవరంలో ఉంటారు. ఇప్పుడు ఇది ఖాళీ చేయించేసారు. సేల్‌కి పెట్టారు. వాళ్ళకేదో అమౌంట్ అవసరం వచ్చి. ఒకసారి ఇది వీడియో రూపంలో కూడా చూద్దామండి. ఇది ఎదర 4 అడుగులు దారండి. 4 అడుగులు దారుందండి. అంటే ఈ గేట్ కాడ నుంచి మనం బైక్స్ అన్నీ లోపల పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా బైకు టర్నింగ్ తిరుగుతదండి. అంటే ఇది రోడ్డు మీంచి రెండో బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ ముందు ఇంకో బిల్డింగ్ ఉంది. మనకి 4 అడుగులు దారుందనమాట. ఇక్కడ మనకు సెపరేటు గేట్ ఉంది. బైక్స్ అయితే లోపలికొచ్చేస్తాయి. ఈ ఇంటికి కార్ పార్కింగ్ అయితే లేవండి. వీడియోలో పూర్తిగా చూడండి. అన్ని వివరాలు చెప్తాను నేను. అయితే ఇది ఫేసింగ్ వచ్చి ఉత్తరం అండి. నార్త్ గుమ్మం ఉందండి. అలాగే ఇటు టర్నింగ్ తిరిగితే ఈస్ట్ గుమ్మం గూడా ఉంది. ఈస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈస్ట్. అంటే నార్త్, ఈస్ట్ 2 గుమ్మాలున్నాయన్నమాట. తూర్పు, ఉత్తరం. ఒకసారి లోపల కూడా చూపిస్తాను మీకు. ఇది లోపల హాల్ అండి. హాల్ సైజొచ్చి 6x12 అండి. 6x12 హాల్ సైజ్ అండి. తర్వాత ఇది చిన్న బెడ్‌రూమ్ అండి. 8x8 అండి. మీకు సీలింగ్ చేసున్నాయి. అలాగే మీకు ఓన్‌గా కట్టుకున్నారు కాబట్టి బాగా నీట్‌గా వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఈ రూమ్‌కి కిటికీ ఉందండి. మనకి డోర్ ఏసుకున్నా సరే గాలి ఫ్రీగా వస్తది. చిన్న బెడ్‌రూమ్ అండి ఇది. పెద్ద బెడ్‌రూము 8, 10 అండి. 8, 10 అండి. చిన్న బెడ్‌రూమ్ 8, 8 అండి. ఈ బెడ్‌రూమ్ కూడా కిటికీ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి. మనకి మెట్ల కాడ ఉంది బాత్రూమ్. ఒకసారి వంటగది కూడా చూద్దాం. వంటగది సింపుల్‌గా ఉందనమాట. 6x6 అండి వంటగది. ఇటు బ్యాక్ సైడ్ కూడా మనకి సందిచ్చారనమాట. అటు గోడుంది. మనదే గోడండి అది. ఇటు కిటికీకి గాలేయడం కోసం సందొదిలారండి. అటుపక్క అటుంది. ఇటుపక్క ఇటుపోతుంది. 2 బెడ్‌రూమ్‌లు కిటికీస్ ఉన్నాయి. ఇటుపక్క సందనమాట. ఇది మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారండి. మెట్ల కింద బాత్రూమ్ అంటే చాలా చిన్నదనుకుంటారేమో. చాలా పెద్దదే వదిలారండి. పెద్ద బాత్రూమే చూపిస్తున్నానుండండి. పెద్ద బాత్రూమే వచ్చింది మనకి మెట్ల కింద. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చండి. వాష్ ఏరియా కూడా ఇక్కడ వాడుకోవచ్చు. మన పైకెళ్దామండి మేడ పైన చూద్దాం. మేడ పైనండి వీళ్ళు బిల్డింగ్ కట్టినప్పుడే పై స్టేర్‌కి స్తంభాలు ఉంటాయి కదా! పిల్లర్స్ అయి లాగారండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ పెడతారు. ఆహ్, అని 9 పిల్లర్స్ ఉన్నాయండి. చుట్టూ లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. చుట్టూ ఇల్లులున్నాయండి. మన బ్యాక్ సైడు చుట్టుపక్కల అన్ని ఇల్లులున్నాయండి. మంచి వాతావరణంలో హౌస్ ఉందండి. మీరు కాపురం ఉండొచ్చనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇగో రైట్ సైడు ఫస్ట్ బిల్డింగ్ అని చూపిచ్చాను కదా! అది ఫస్ట్ బిల్డింగ్ అండి. మనది రెండో బిల్డింగ్ అండి. అంటే మెయిన్ రోడ్ మీద నుంచి మనది రెండో బిల్డింగ్ వస్తది. ఇక్కడ మనకు సెపరేట్ గేట్ ఉందనమాట. బీమ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగు భీమవరం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి. మన పంచాయతీ వస్తదండి ఇది. ఈ ఇంటికి ప్లాన్ కాయింత ఉందండి. అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తది. ఈ ఇల్లు మనకి సెంటున్నరలో ఉందండి. సెంటున్నరలో డబుల్ బెడ్‌రూమ్ అయ్యి కట్టారండి. అంటే ఈ దారితో కలిపి సెంటున్నరండి. మనం నికరం రమేష్ గారు ఎంత అంటే 63 గజాలొచ్చిందండి. అంటే మీకు దగ్గర దగ్గర సెంటుంపావు ఆహ్, మనకి నికరం వచ్చిందండి. ఒక పావు సెంటు ఉమ్మడి దారొచ్చిందనమాట. అదండి. ఇంటికి కరెంటుందండి. బైక్ పార్కింగ్ ఉంది. పంచాయతీ వాటర్ ఉందండి. ఓకేనండి. ఓనర్ గారు చెప్తున్న రేటు 22,00,000 చెప్తున్నారండి. మీరు ఇల్లు చూడాలనుకుంటే డాక్యుమెంట్స్ బ్యాంక్ లోన్ ఏమీ లేదండి.
వాళ్ళు ఓన్‌గా కట్టుకున్నారు. ఓన్ డబ్బులతో కట్టుకున్నారు. లోన్ ఏమీ లేదు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ భూమేనండి ఇది. పట్టా భూమి అలాంటిది కాదండి. చుట్టూ ఏరియా కూడా చాలా బావుంటది. మనకి బ్యాంక్ లోన్ వస్తది. కాగితాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు పెయింట్లు కూడా ఏసారనమాట. నీట్‌గా శుభ్రం చేసి పెయింట్‌లేసారండి. మీరు రెడీగా మీరు గృహప్రవేశం చేసుకోవచ్చండి. ఇయన్నీ మంచి రోజులే కాబట్టి. ఓనర్ గారు 22,00,000 చెప్తున్నారు. మనం రేట్ మాట్లాడుకోవచ్చు ఓనర్ గారితో. మిమ్మల్ని డైరెక్టర్‌గా హౌస్ ఫస్ట్ చూపించి, తర్వాత ఓనర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. అలాగే ఈ హౌసు మీకు చూపించాలంటే మనకి 500 ఛార్జ్ అవుతదండి. మన భీమవరం నుంచి మళ్ళీ తీసుకెళ్ళి చూపించడానికి 500 మాకు చూపించినందుకు 500 ఛార్జ్ అవుతదండి. మీకు 500 ఇస్తాను. రమేష్ గారు మాకు హౌస్ చూపించను అన్నోళ్ళు ఫోన్ చేయండి. లేకపోతే మీరు చేయక్కర్లేదు. అంటే మేము మా ఛార్జ్ చెప్తున్నాం 500 మేము చూపించినందుకు అవుతది. మేము సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి. ఆహ్, అదండి హౌస్ వివరాలన్నీ చెప్పాను కాబట్టి మీరు ఫోన్ చేస్తే తీసుకెళ్ళి చూపించడం జరుగుతదండి. చాలామంది అంటున్నారండి, "ఏండి 500 పెట్టారు కదా! బిల్డింగు మాకు నచ్చితే డబ్బులిస్తాం గానీ చూపించడానికి ఏంటి?" అంటున్నారు. మేము రియల్ ఎస్టేట్ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. మాకు కస్టమర్ ఏంటంటే ఒక 2, 3 హౌసులు చూపించిన తర్వాత మా ఫోనే లిఫ్ట్ చేయడండి ఆయన కస్టమరు. అంటే వస్తారు టైమ్ పాస్‌కి చూసి వెళ్ళిపోయేవాళ్ళు మాకు ఎక్కువ తగులుతారండి. అందుకని మేము తిరగడానికి మా బండి పెట్రోల్ గానీ, మా టైం గానీ మేము కేటాయిస్తున్నప్పుడు, మేము హౌస్ చూపిస్తున్నప్పుడు ఇది మిగతా వాళ్ళు తీసుకుంటున్నారో లేదో నాకు అనవసరం అండి. నేను మాత్రం భీమవరంలో మీకు ఈ హౌస్ చూపించాలంటే అమౌంట్ ఛార్జ్ చేసి తీసుకుంటున్నానండి. మీరు ఇబ్బంది ఏమీ లేదు. మీరు అలా 500 ఇవ్వాలనుకుంటేనే మాకు కాల్ చేయండి. ఓకేనా? మీకు నచ్చితేనే ఇప్పుడు ఇదివరకైతే 100 మందొచ్చేవారు. 100 మందికి తిప్పేవాళ్ళం. అసలు కొనేవారు గాదు. ఇప్పుడు మనకి 10 మందొచ్చినా మనకు కొనుక్కునేవాళ్ళు వస్తారు కదా! టైమ్ పాస్ చూసేవాళ్ళు ఎవరు రారు కదండీ. 10 మంది కొనేవాళ్ళే వస్తారు. ఈ ఛార్జ్ పెట్టింది 500. ఓకేనా? మీకు నచ్చితేనే మాకు కాల్ చేయండి. ఓకేనా? 500 ఇచ్చేవాళ్ళమైతే కాల్ చేయండి. ఓకే. ఇంకేంటండి? చాలా రోజులైంది వీడియోస్ చేసి. ఇక నుంచి రియల్ ఎస్టేట్ వీడియోస్ అన్నీ చేస్తా ఉంటాను. మీ ముందుకి తక్కువ బడ్జెట్‌లో హౌసెస్ అన్నీ తీసుకొస్తాను. అలాగే మీ ప్రాపర్టీస్ ఏది అమ్మాలన్నా మనకు సంప్రదించండి. మనం అయి ప్రమోషన్ చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసి మీ ప్రాపర్టీని సేల్ చేసేలాగా మనం చేస్తాం. ఓన్లీ భీమవరంలో మాత్రమే. భీమవరం సరౌండ్ 5 కిలోమీటర్స్ లోపు మాత్రమే. ఓకేనా? దూరం అయితే చేయట్లేదండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.